మెల్లంపూడి గ్రామ గ్యార్మీ గంధోత్సవానికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గంలోని మెల్లంపూడి గ్రామంలో ఈ నెల 18వ తేదీన జరగనున్న గ్యార్మీ గంధ మహోత్సవంకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వానాన్ని కమిటీ సభ్యులు సోమవారం నాడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే యువనేత నారా లోకేష్ ఆ రోజు అందుబాటులో ఉండకపోవడంతో లోకేష్ ఆ కమిటీ సభ్యులకు ఓ మంచి అవకాశం ఇచ్చారు. మీకు నచ్చిన నాయకుడి పేరు చెప్పండి, నేను వారిని ఆ రోజు కార్యక్రమానికి ఆహ్వానిస్తాను అన్న వెంటనే వారు సూచించిన పేరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వెంటనే నారా లోకేష్ గారి కార్యాలయం నుండి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని సంప్రదించగా అందుకు ఆయన తప్పకుండా ఆ వేడుకకు హాజరవుతారని సుముఖత వ్యక్తం చేశారు. ఆదివారం నాడు మెల్లంపూడి గ్యార్మీ గంధ మహోత్సవ కమిటీ సభ్యులు షేక్ కాసింబాబు, సొంటి రామ్మోహన్ రావు, జంగా సాంబిరెడ్డి, వేణు, కంచర్ల లెనిన్ బాబు, మాడెం నాగేశ్వరరావు, షేక్ నూరుల్లా అందరూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేడుకకు తప్పకుండా హాజరవుతానని శ్రీధర్ రెడ్డి కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేనే ఎన్నుకోవడం పట్ల రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయమైంది. తెలుగుదేశం పార్టీ ఆశా కిరణం నారా లోకేష్ గారి సొంత నియోజకవర్గం మంగళగిరి. ఆ మంగళగిరిలో సోదరులు పెద్ద ఎత్తున మెల్లంపూడిలో గంధ మహోత్సవం, ఆ గంధ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ తప్పకుండా 18వ సాయంత్రం ఆ కార్యక్రమంలో నారా లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాలని కూర్చేద్దాం. ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలిసి ఎంతో మెల్లంపూడి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గంధ మహోత్సవానికి ఆహ్వానించడం జరిగింది. వారు కూడా నారా లోకేష్ గారి ఆదేశాలనుసారం తప్పనిసరిగా పాల్గొని ఈ గంధ మహోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసే గంధ మహోత్సవంలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తానని చెప్పడం జరిగింది. నా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం మెల్లంపూడి గ్రామంలో ఈ నెల 18వ తారీఖు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే గ్యార్మీ పండుగకి నారా లోకేష్ గారిని ముఖ్య అతిథిగా పిలవటం జరిగింది. లోకేష్ గారు అందుబాటులో ఉండకపోవటం వల్ల వేరే ఎవరినో ఒకరిని తన ప్రతినిధిగా పంపుతానని అనటం జరిగింది. దానికి ఎవరు కావాలో మీరే చెప్పండి అని లోకేష్ గారు అడగగా మేము నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిద్దాం సార్ అని లోకేష్ గారిని అడగగా ఎమ్మటే లోకేష్ గారు శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడి మా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా లోకేష్ గారు అడగటం జరిగింది. ఎమ్మటే లోకేష్ గారు అడిగిన తదుపరి శ్రీధర్ గారు మా కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీధర్ రెడ్డి గారు మా కార్యక్రమం రావడానికి అంగీకరించారు. కావున ఈరోజు మేము నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శ్రీధర్ రెడ్డి గారిని కలవటం జరిగింది. వారు కలిసిన వెంటనే మమ్మల్ని ఎంతో ఆనందంగా పలకరించి తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరవుతానని మాట ఇవ్వటం జరిగింది. ఇందువల్ల మా కమిటీ వారందరూ ఎంతో ఆనందంగా శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది.